హలో అండి. అందరూ బాగున్నారా? ఇవి కాస్కో కంటైనర్స్ అని వీడియో చేశా కదా! దాంట్లో చూపించినప్పుడు దీని మీద మూతలున్నాయి గదా! ఇవి ఏం చేయాలో అర్థం కాలేదు. మీకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి అన్నా గదా! ఐ ఫిగర్ ఔట్ అనమాట. సో, మనము ప్లాంట్స్ పెంచేటప్పుడు ఈ మూతలు అవసరం రాదు కానీ, ఇట్లా కాంపోస్ట్ అది ఏసినప్పుడు, ఇంకా ప్లాంట్స్ ఏమీ మొ లేకుండా ఉత్త మట్టి నింపి ఉన్నప్పుడు, మనం ఈ మూతలతోటి వాటిని క్లోజ్ చేయొచ్చనమాట. సో, కాంపోస్టు దీని మీద ఫ్లైస్ చూసారా? ఫ్లైస్ ఇట్లా ఇట్లా వస్తా ఉంటాయనమాట మనం కిచెన్ వేస్ట్ చేసినప్పుడు. అదొక రీజను మనం కవర్ జేయడానికి. ఇంకా కవర్ చేసినప్పుడు కొంచెం ఆ వామ్ అనేది లోపల దానివల్ల కొంచెం తొందరగా కాంపోస్ట్ కూడా రెడీ అవుతుందనమాట. అండ్ ఆల్సో అది మట్టయినా గూడా మనము మొక్కలేమి పెట్టనప్పుడు, వర్షం అది పడినప్పుడు ఆ న్యూట్రియంట్స్ అంతా డ్రైన్ అయిపోతాయి కదా! అలాంటప్పుడు గూడా మనము ఈ మూతలు పెట్టి ఉంచితే ఏంటంటే, మనకి న్యూట్రియంట్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇంకా ఇది కూడా రిచ్‌గా ఉంటదనమాట సాయిల్ గూడా. సో, ఇంక నాకు కొన్ని తీసుకొచ్చానమాట. గరాజ్‌లో అన్నీ పెట్టా మూతలన్నీ. ఆ మూతలు కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏవేవైతే వాడకుండా ఉన్నాయో, కాంపోస్ట్ చేసి ఉన్నాయో అవన్నిటికి క్లోజ్ చేసి పెడుతున్నా అనమాట. మొక్కలున్నాయి అట్లా ఉన్నాయి. ఇంగ ఈరోజు కొంచెం హార్వెస్ట్ చేశా. ఏం హార్వెస్ట్ చేశా, గ్రీన్ ఆనియన్ హార్వెస్ట్ చేశా, కొంచెం కొత్తిమీర, ఇంటి ముందర నుంచి కొంచెం పుదీనా హార్వెస్ట్ చేసి, కొంచెం వెజిటబుల్ రైస్ లాగా చేశాననమాట. ఇంక నిన్న స్విస్ చార్డ్ కోసా కదా! దాంట్లో షార్ట్‌లో పెట్టాను. ఇంగ అదేసి పప్పు చేశాననమాట నిన్న. ఇంగ ఆ పప్పు ఈ కొంచెం వెజిటబుల్ రైస్‌లోకి మధ్యాహ్నం తిన్నామనమాట. ఇంగ ఈరోజు కొంచెం ట్రెల్లర్స్‌లో అవి ఫిక్స్ చేస్తున్నాము టొమాటోస్‌కి. ఇంక సీజన్ వస్తుంది గదా! ఈ పక్క ఉన్న ఇనప ట్రెల్లిస్ ఉంది. అది తీసి ఈ చెర్రీ రెడ్ టొమాటోకేద్దామని చెప్పి సో, ఇదనమాట. దీనికొక 2 రెడీ అయ్యాయి. సో, ఈ వీడియోలోనైతే బేసిక్‌గా మీకు మెంతికూర గురించి చెప్దాం అనుకున్నా గానీ, ఫ్యూ క్లిప్స్ అనమాట. దాన్ని మెంతికూర గురించి వెళ్ళే ముందర. సో, ఇది ఈ మధ్య పాకిచ్చిందే. ఈ ట్రెల్లర్స్ ఆ పక్క నుంచి తెచ్చి ఇటు పెట్టామనమాట. అంటే అటుండేది అడ్డంగా. దీన్ని ఇట్లా నిలువుగా పెట్టామనమాట. ఇంక దీనికి ఇది తీసేసా. ఈ ప్లాంట్ దీనికి కనెక్షన్ తీసేస్తే, ఈ చెట్టయితే అంత హెల్తీగా లేదండి. మరి కొన్ని పిందెలైతే ఉన్నాయి గానీ, ఇంగ చెట్టేమో సర్వైవ్ అయ్యేలాగైతే అనిపిచ్చట్లేదు. ఇంగా చెర్రీ రెడ్ బాగా వస్తుందనమాట. దానికి ట్రెల్లర్స్ కావాలి. మీరు మొన్న వీడియోలో చూసారనమాట. సో, ఈ ట్రెల్లర్స్ తీసి టెంపరరీగా ఎందుకంటే ఇక్కడ మొత్తం చెక్కలు తీసుకొచ్చారనమాట. ఈ ఈ ఏరియాలో ఎయడానికి మొత్తం అన్ని టొమాటోసు ఏంటి బ్రాండీ వైను, ఇంకా చెర్రీ టొమాటోసు, ఇంగా ఒక ఫ్యూ బ్లాక్ క్రీమ్ అనమాట. ఈ చెట్టు ఉంది కదా! ఈ వెరైటీనే కొన్ని అన్నీ ఇక్కడిక్కడే నాటా. ఎందుకంటే ఇక్కడ ఈ ఫుల్ సన్ వచ్చే ఏరియా మొత్తం అంతా ట్రెల్లర్స్ ఏస్తున్నామనమాట. సో, ఇది ఇక్కడ ఈ ట్రెల్లర్స్ అడ్డంగా ఉంటది. మొత్తం వుడెన్ ట్రెల్లర్స్ వస్తుంది గదా! అందుకని జెప్పి ఇంగ సరే ఇది తీసి ఆ పక్క చెర్రీ రెడ్ టొమాటో ఉంది గదా! హస్కీ చెర్రీ రెడ్ దానికేసిస్తే గనక దానికి అది బాగా పెరుగుతుందనమాట. దానికి సపోర్ట్ ఇస్తే తొందరగా పెరుగుతుంది. ఇంగ అందుకని జెప్పి దానికి ఆ పక్క మూవ్ చేద్దామని ఇది తీస్తున్నామనమాట. ఇంగ దానికి ఆల్రెడీ కర్రలవి కొన్ని పాకి ఆహ్, సపోర్ట్ పెట్టి ఉంచాననమాట టెంపరరీగా అని. లాస్ట్ ఇయర్ చిన్నదనమాట. అది గూడా ఈ అక్కడ ఇక్కడ బేసిక్‌గా ఈ మిరప చెట్లున్నాయి గదా! నా వెనకాల. ఇక్కడ ఉండేదనమాట. కొనుక్కొచ్చిన హస్కీ చెర్రీ రెడ్. అది 3 ఏళ్లుంది. ఇంకా ఉంది గానీ, ఇంగా ఆహ్, అంత హెల్తీగా లేదని జెప్పి తీసేసా. బట్ ఉంచితే గనక ఇంకా ఉండేదనమాట. సో, దాని విత్తనాలు పడి కింద మొలిచిన ప్లాంట్ అనమాట ఇది. జనరల్‌గా అయితే హైబ్రిడ్ వెరైటీస్ నుంచి సేమ్ విత్తనాలు రావు. కానీ ఇది మాత్రం సేమ్ హస్కీ చెర్రీ రెడ్ లాగానే ఉన్నాయన్నమాట. మంచి సైజను. సీడ్స్ ఎక్కువుంటాయి చెర్రీ టొమాటోస్‌కి. కానీ మనం కావాలంటే సీడ్స్ తీసేసి వాడుకోవచ్చు. ఇంగా పాస్తాలోకి చాలా బావుంటాయి. నేను యూజువల్‌గా అయితే ఇవే అవైలబుల్ ఉంటే గనక పాస్తాలో ఇవే ప్రిఫర్ చేస్తాననమాట. కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్నుంటాయి. ఏమంటారు గోల్డ్ కలర్‌లో, యెల్లో కలర్‌లో, ఇంకొన్ని బ్లాక్ కలర్‌లో గూడా ఉంటాయి కొన్ని చెర్రీ రెడ్ టొమాటోస్. అవి స్వీట్‌గా ఉంటాయన్నమాట. అవి మనం ఉత్తవి తినాలి. కానీ ఇవి మనం వంటలో గూడా వాడుకోవచ్చనమాట. అన్నీ అంటే ఈ మొత్తం ఇవే ఎయలేము గానీ పప్పులో ఏస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తది గానీ, మనం ఇవి కొన్ని మన మామూలు రెగ్యులర్ టొమాటోస్ కొన్ని పెట్టి వాటితో పప్పులో ఏసుకున్నా గూడా బావుంటదనమాట. అందుకని నాకివి నచ్చుతాయి. ఇంగ ఈసారి చెర్రీ రెడ్ టొమాటోస్ అంటే అవి బిగ్ చెర్రీ అని జెప్పి అదొక వెరైటీ అనమాట. ఆ వెరైటీ గూడా తెచ్చి కొన్ని నాటా. అంటే కొన్ని విత్తనాలేస్తే మొలిచాయి. అవి రీప్లాంట్ కూడా చేశా. ఇదండి మెంతికూర విషయానికొద్దామింగా. ఈ కుకీ డబ్బాలుంటాయి గదా! ఇట్లాంటివి జనరల్‌గా అయితే కాస్కోలో కొనుక్కొస్తాము. ఇట్లా వాటికి హోల్స్ గూడా ఏం చేయకుండా మెంతికూర మనం పండించుకోవచ్చనమాట. నేను ఆల్వేస్ ఇట్లాంటివి వాడతాను. ఈవెన్ అల్యూమినియం ట్రేస్ ఉంటాయి గదా!
అల్యూమినియం ట్రేస్‌లో గూడా వాటికి కూడా హోల్స్ పెట్టలేము వాటికి. కాబట్టి అట్లా వాటిల్లో గూడా మెంతికూర ముఖ్యంగా పండిస్తాననమాట. మోస్ట్‌లీ గ్రౌండ్‌లో కంటే నేను కుండీలలోనే ప్రిఫర్ చేస్తాను మెంతికూర పండించడానికి. ఐదర్ మామూలుగా రెగ్యులర్ కుండీస్‌లో కానీ, లేదంటే ఇట్లా కుకీ డబ్బా గానీ, లేదంటే అల్యూమినియం ఫాయిల్‌లో గానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు ఈ మెంతికూర అనేది ఉంటూనే ఉంటదనమాట. సో, ఈరోజు కొంచెం హార్వెస్ట్ చేసి అన్నంలోకేసా. స్మెల్ భలే బావుందండి. మన ఏమంటారు కసూరి మేతి అంటారు గదా! అట్లా ఉందనమాట స్మెల్ ఈరోజు వెజిటబుల్ రైస్‌లోకి ఏస్తే. ఇంగా ఈ నేనెందుకు వేర్లు కట్ చేసి దాంట్లో ఏస్తున్నానంటే, అవి మంచి కాంపోస్ట్ అవుతాయి. సో, పారేయకండి ఎప్పుడైనా గానీ, ఆ వేర్లు కింద వదిలేసి, ఆ మట్టిలో కలిపేసి, ఇంకా తీసుకెళ్ళి నేనిప్పుడు ఈ పెద్ద కంటైనర్స్ ఉన్నాయి గదా! కాస్కో కంటైనర్స్, వాటిలో ఏసేస్తాననమాట. బాగా మంచిగా హెల్తీగా ఉంది. మనం మామూలుగా హోల్స్ ఉన్న కంటైనర్స్‌లో కావాలంటే కూడా పెంచుకోవచ్చు. కానీ ఈ కుక్కీ డబ్బాలు మనం పెద్దగా వాడము. ఊరికే పారేసేదెందుకు? దాంతోటి మనము ఆ ప్లేస్ యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! అని జెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కంటైనర్స్‌ని, ఈ కుకీ డబ్బాల్ని నేను ఈ మెంతికూర అంటే పెంచుకోవడానికి వాడతాననమాట. ఆ టిప్ మీకు యూజ్ అవుతుందని చేశా ఈ వీడియో. ఇది మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ కుండీలున్నాయి గదా! దాంట్లో తీసుకెళ్ళి వేసేస్తాననమాట. ఇది మోస్ట్‌లీ కంపోస్ట్ ఉంది దీంట్లో. కాబట్టి ఉపయోగపడుతుంది దానికి. సో, ఏవైనా గావచ్చనమాట. నేనిట్లా ఈ జనరల్‌గా కాస్కోలో తెస్తా ఉంటాము. ఇట్లాంటి కుకీస్ రేకు డబ్బాలివి. ఆహ్, హోల్స్ పెట్టనక్కర్లేదనమాట. ఇప్పుడు చూపిచ్చాను గదా! దాంట్లో ఎట్లా పెరిగిందో. ఇట్లాంటివి సేవ్ జేసి పెడతాననమాట. 2 రీజన్స్. గ్రౌండ్ ఎంతున్నా గూడా ఇంకా ఏ చిన్న డబ్బా కనిపించినా దాంట్లో బ్యాగ్ గాదు, డబ్బా గాదు కనిపించినా మొక్కలు పెంచేద్దామని అనిపిస్తది. ఏదన్నా చూస్తే చాలు ఇమ్మీడియేట్‌గా ఆ థాట్ అనేది మొక్కలు పెంచడం మీదకే పోతది. మోస్ట్‌లీ గార్డెనింగ్ చేసే చాలా మందికి అదే అట్లే అనిపిస్తదనుకుంటా. అది ఇంకోటైతే ఈ కొత్తిమీర ఒకటి, మెంతికూర ఒకటి మనకి కంటైనర్‌లో అయితే ఈజీగుంటాయి. పెంచుకోవడానికి ఈజీగుంటాయి. హార్వెస్టింగ్‌కి మనం మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా వాటికి అంటే ఫుల్ సన్ కావాలంటే ఫుల్ సన్ కింద పెట్టుకోవచ్చు. ఇట్లా అనమాట. ఇంక మెంతి కూర అయితే అండి ఎట్లాంటి మెటీరియల్‌లోనైనా పెరుగుతది. అంటే మనం ఇసుక ఉంటది కదా! ప్యూర్ ఇసుక. ఇసుకను కూడా ఈ డబ్బాలో పెట్టేసి దాంట్లో విత్తనాలు మెంతులేసేస్తే వచ్చేసిద్దనమాట. అంత హార్డీ ప్లాంట్. మీకు తెలుసు చాలా మందికి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో. ఈవెన్ ఎండిపోయిన మెంతి కూరలో ఎంత బెనిఫిట్స్ ఉంటాయి. గ్రీన్స్ ఎంత హెల్తీ, ఎంత ఉపయోగమో ఆరోగ్యానికని మీకందరికి తెలుసు కాబట్టి, గార్డెన్ అసలు ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు గూడా ఇట్లాంటి కుకీస్ డబ్బాలలో హోల్స్ లేవు కాబట్టి ఈవెన్ మీ టీవీ దగ్గర మీ టీవీ పక్కన మీ బెడ్‌రూమ్‌లో గూడా పెట్టుకొని పెంచుకోవచ్చనమాట. కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి. ఒక బ్యాగ్ పాటీ మిక్స్ తెచ్చుకోండి. ఎనీ పాటీ మిక్స్ పనిచేస్తుంది. అది ఖచ్చితంగా రిచ్ సాయిలే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాటిలో మట్టి నింపుకోండి. దానిపైన కొంచెం చల్లుకోండి మెంతులు. హోల్స్ లేవు కాబట్టి ఒక ముఖ్యమైన విషయము మనము జాగ్రత్త తీసుకోవాల్సిందేందంటే, నీళ్లు చూసి పోసుకోవాలనమాట. ఇంగిక్కడ ఎళ్ళిపోవడానికి హోల్స్ పెట్టట్లేదు కాబట్టి మనము, మీకు కావాలంటే హోల్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇండోర్‌లో పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు, లేదా వేరే పర్పస్ కూడా వాడుకోవాలి దీన్ని అనుకున్నప్పుడు, హోల్స్ లేకపోయినా కూడా పర్వాలేదనమాట. సో, వీటికి హోల్స్ లేవు, డ్రైనేజ్ లేదు కాబట్టి, నీళ్లు మాత్రము సరిపడా సాయిలు ఎంత మాయిశ్చర్ ఉంది చూసుకొని పోసుకోవాలనమాట. కొంచెం మొలకలొచ్చి పెరిగిన తర్వాత కొంచెం ఎక్కువైనా పర్వాలేదు గానీ, సీడ్స్ అట్లా ఉన్నప్పుడు మరీ నీళ్ళంతా సోక్ అయ్యేలాగా పోసుకోకుండా కొంచెం మాయిశ్చర్ కరెక్ట్‌గా ఉండేలాగా పెట్టుకుంటే మీకు సరిపోతుందనమాట. ఒక 1, 2 టైమ్స్‌లో మీకు అలవాటయిపోతుంది. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అండ్ ఇవి చాలా ఫర్‌గివింగ్ అనమాట. మొక్కలు గూడా కొంచెం ఎక్కువ అయిపోయినా గూడా నీళ్ళు ఒక 2, 3 డేస్ మళ్ళీ పోయకుండా ఉంటే గూడా ఆ నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసుకొని పెరిగిపోతాయనమాట. కాబట్టి స్టార్ట్ చేయండి చిన్న వాటితోటి, తక్కువ పెట్టుబడితోటి ఈజీగా పెరిగేవి స్టార్ట్ చేయండి. మెంతికూర పెంచుకోండి ఫస్టు. మెంతులుంటాయి గదా! వేసేసి అవి సక్సెస్ అయితే గనుక మీకు ఇంకా ఇంకా పెంచాలి అనే ఇదొస్తది. గ్రౌండ్ లేని వాళ్ళు పప్పులోకి అట్లా ఏసుకోవడానికి ఈజీగా పెంచుకోగలిగిన మెంతికూర. ఇక్కడైతే యూఎస్ఏలో దొరకదు అది. మేబీ ఇండియన్ స్టోర్స్‌లో దొరికిద్దేమో గానీ అదంత బాగా ఇంతింత పొడుగు పెరిగిపోయి పువ్వొచ్చి అంతా ఏమంటారు ముదిరిపోయి ఉంటదనమాట. సో, మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం తెంపుకోవచ్చు మనం ఇంట్లో పెంచిందయితే. అదనమాట. ఇది ఉపయోగపడిద్దని అనుకున్న వీడియో. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.